హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన జీబ్రా కేక్. చాలా ఈజీగా ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్, ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. ఇలా వీటి రెండింటిని కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోండి, ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారుగా బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగా ఉంది కదా, ఇంకొద్దిగా పాలుని యాడ్ చేసుకుంటూ మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. మరీ పలుచగా కాకుండా, మరీ తిక్కుగా కాకుండా బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే వెనిలా ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీటి అన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఆఫ్ చేసుకోండి, అంటే ఇంకొక బౌల్లోకి సగం తీసేసుకోవాలి. కేక్ బ్యాటర్ని 2 బౌల్స్లో సమానంగా తీసేసుకున్నాను. ఇలా 2 బౌల్స్లో తీసుకున్న తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ లేని వాళ్ళు కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్నైనా 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి. మీరు కేక్ని కుక్ చేసే కేక్ టిన్నుని కానీ, లేదా మీరు ఏ గిన్నెలో అయితే కేక్ని కుక్ చేస్తారో దానికి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ యాడ్ చేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు కొద్దిగా మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్ది మైదా పిండిని కూడా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న ఇందులో కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా నేను కోకో పౌడర్ని యాడ్ చేసిన కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత నార్మల్ కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా 1 స్పూన్ తర్వాత 1 స్పూను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేయొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేయడం వల్ల జీబ్రా కేక్ అనేది లేయర్స్గా చూడడానికి చాలా కలర్ఫుల్గా వస్తుందండి. ఇలా ముందుగా కోకో పౌడర్ యాడ్ చేసిన కేక్ బ్యాటర్ని, అలానే తర్వాత ఇంకో స్పూన్ నార్మల్ కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కేక్ బ్యాటర్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క స్పూన్గా నెమ్మదిగా కేక్ టిన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో స్టాండ్ పెట్టేసి హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కేక్ టిన్ని ప్యాన్లో పెట్టేసి మంటని సిమ్లోనే పెట్టుకొని 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయిన తర్వాత టూత్ పిక్తో కానీ స్పూన్తో కానీ ఇలా కేక్ బేక్ అయిందో లేదో చూసుకుందాం. చూసారుగా స్పూన్కి అంటుకోలేదు అంటే బేక్ అయిపోయిందండి. మీకు ఇంకా బేక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సైడ్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని ఇలా నెమ్మదిగా తీసేసుకోవాలి. బటర్ పేపర్ని కూడా తీసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మీకు నచ్చిన విధంగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జీబ్రా కేక్ రెడీ అయిపోయిందండి. చూసారుగా చాలా స్పాంజీగా వచ్చేసిందండి. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా పిల్లలకి ఇష్టమైన జీబ్రా కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా కూడా తింటారు. అలానే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.